చేతులు ముడుచుకొని కూర్చోలే. బీజేపీ పార్టీలో ఉండి ఆమె బీజేపీ పార్టీలో ఒక తీరుగా అంటారు. ఇప్పుడు ఈ బీజేపీలో కూడా చాలా వర్షన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉన్నది, దేని మీద ఒక స్టాండ్ ఉండదు వాళ్ళది. కాబట్టి దాని కొరకు ఆ విమర్శ చేసిన కానీ మీరు కేసు విషయం వచ్చినప్పుడు మీకు లీగల్ ప్రొటెక్షన్స్ ఉంటే రచనారెడ్డి గారిని పెట్టుకోండి, ఆమె వాదిస్తుంది. మీరు మీ వాళ్ళు వాదించలేకపోతున్నారు. కానీ నాకు ఉద్దేశం ఏంటంటే క్రైమే జరగనప్పుడు అంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు, మరి మేము కూడా ఇచ్చేస్తాం, మీరు మళ్ళీ పెట్టొద్దు. డబ్బు కాదు అలా ఇవ్వడం కరెక్ట్ కాదని నేను అడిగాను. ఖచ్చితంగా ప్రొసీజరల్ ఫ్లాస్ అవన్నీ పక్కన పెట్టి ఆమెకు ఇంత ప్రాసెస్ జరుగుతుంటే ఆమెకు దాని మీద అవగాహన లేనట్టు అనిపించింది నాకు. ఇప్పుడు తీసుకొచ్చి మా మధ్యన పెట్టింది తలకాయ నొప్పి. దయాకర్ గారు శ్రావణ్ గారే ఉన్నారు మీ మధ్య. ఆయన చెప్పమని అవినీతి ఆయన బాగుపడదట, మరి అలా బీజేపీలో కావపడుతుంది. మరి ఆమె ఆమె స్టాండ్ ఏందో మరి నాకు అర్థం కాదు. చెప్పండి ఇక మీరు శ్రావణ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. దయాకర్ గారి అనుమానాలకు దయాకర్ గారు నాకంటే బాగా తెలిసిన ఆయన, అడ్వకేట్ కూడా, నాకంటే తర్కం ఎక్కువ తెలిసిన ఆయన. తెలిసిన ఆయనకు చెప్పొచ్చు, తెలియని ఆయనకు చెప్పొచ్చు, కానీ తెలిసి తెలియనట్టు నటించిన ఆయన చెప్పలేము. ఇవాళ ప్రస్తుత పరిస్థితి వారిది మధ్యస్థం, తెలిసి కూడా తెలియనట్టు మాట్లాడుతున్నారు. ఇది కేసు నిలబడే కేసు కాదు, నీటి మీద బుడగలేక కొట్టుకుపోయే కేసు.